ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025వ సంవత్సరం నవంబర్ నెల 10వ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటల లోపు 3 పెద్ద శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారండి. ఇక అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ వ్యక్తి ద్వారా గుండెలు పగిలేటువంటి వార్తను అయితే మీరు వినబోతున్నారండి. మరి మీకు వినబోయేటువంటి ఆ యొక్క వార్త ఏంటి, అసలు ఆ వ్యక్తి ఎవరు, మీకు రాబోయేటువంటి ఆ యొక్క 3 శుభవార్తలు ఏంటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీరు పరిహారాలను మీరు పాటించాలి. అదేవిధంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి అంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేష రాశి అనేది రాశిచక్రంలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క మేష రాశి పరిధిలోకి వస్తారు. రాశి అధిపతి కుజుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. ఇక అదేవిధంగా చెప్పాలి అంటే స్నేహితులను ఆపదలో ఉన్నప్పుడు వెనకంజు వేయకుండా కాపాడేటువంటి గొప్ప మనస్తత్వం కలవారి. ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి. వీరు చాలా అందంగా ఉంటారు, అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారండి, అబద్ధాలను అసలు మాట్లాడరు, ఏది ఏమైనా సరే నిజాయితీగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది అయితే వీరిని ఇష్టపడతారు అనే చెప్పాలి. కొంతమందికి అంటే చిన్నప్పటి నుండి కూడా వీరు కష్టపడుతూనే పెరిగారు, ఎన్నో బాధలు పడ్డారండి, ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు. జీవితంలో బాగా డబ్బును సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. వీరికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయండి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది. ఇక ఈ యొక్క రాశి వారికి ఎప్పుడూ కూడా శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు, గురువు యొక్క ఆశీర్వాదాలు అధికంగా ఉంటాయి. అంటే వీరికి గురువు యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది అని చెప్పాలండి. అంటే గ్రహాల యొక్క అనుకూలత అనేది వీరికి అనుకూలంగా మారి వీరి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అనేవి కొంచెం తగ్గుముఖం అనేది ఖచ్చితంగా చూపబోతున్నాయని చెప్పాలండి. ఇక మీ యొక్క జీవితంలో దీనివల్ల ఎంతో అదృష్టము అనేది కలిసి రాబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగలు. ఇక ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుందండి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది అని చెప్పాలి. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుందండి. ఇక మంచి శుభవార్తలు అయితే మీరు వింటారు. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయండి. ఇక ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు, ధైర్యం అధికంగా ఉంటాయి అనే చెప్పాలి. ఏ పని చేసినా కూడా చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరికి ఎవరికి కూడా మోసము అనేది చేయడం రాదండి. అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు. అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు. కానీ అనుకున్నటువంటి వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని చేయరు. చేసినటువంటి సహాయాన్ని అసలు మర్చిపోరండి. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. కాలము అనేది కలిసి వస్తుందండి. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోనున్నాయి. ఏ పని చేసినా మీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలుగుతాయండి. మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. అదృష్టము అనేది అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క సంపాదన అనేది అధికంగా పెరుగుతుంది. ఇక ఈ యొక్క రాశివారు మొత్తము కూడా అంటే మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు అని చెప్పాలి. ఒక దేవత యొక్క అనుగ్రహం కూడా వీరిపైన రేపటి రోజున అధికంగా ఉండబోతుందండి. దానివల్ల మీకు బాగా కలిసి వచ్చేటువంటి అదృష్టం కనిపిస్తుంది. చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధించుకోగలుగుతారండి. జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోనున్నాయి. ఇక కాలము అనేది అనుకూలంగా ఉంటుంది. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా దూరం అయిపోతుందండి. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం ఉంటుంది.
ఆ యొక్క దేవత ఎవరో తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారండి. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది, మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి, ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి, జీతాలు పెరుగుతాయి. ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం అయితే లభించబోతుంది. ఇక వీరిది చాలా జాలి గుణము అనే చెప్పాలండి. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు. వీరు నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారండి. వీరు మనసు చాలా సున్నితమైనది. ఎవరు ఏం చెప్పినా కూడా వెంటనే నమ్మేస్తూ ఉంటారు. కానీ వీరిని ఎవరైనా కానీ ఎగతాళి మాత్రం చేస్తే అస్సలు సహించలేరండి. వీరికి ఎంత కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ ఉంటుంది అనే చెప్పాలి. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడుగా ఉంటారు. ఎవరితో కూడా ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసండి. జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పము అనేది ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక అదేవిధంగా ఒక దేవత యొక్క అనుగ్రహం అనేది వీరిపైన అధికంగా ఉంది అని చెప్పుకున్నాం కదండి. ఆ యొక్క దేవత ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ తల్లి యొక్క అనుగ్రహము వీరిపైన అధికంగా ఉండబోతుంది. దానివల్ల అఖండ అదృష్టము అనేది లభిస్తుందండి. పట్టిందల్లా బంగారమే కానుంది. చాలాసార్లు మీ ఇంటి గుమ్మం వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయండి. కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి అంతని కూడా శుభ్రం చేసుకొని ఆ తల్లికి మనసారా పూజించుకోండి. అలాగే పూజలో 2 పిండి దీపాలను కూడా వెలిగించండి. దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే చూస్తారండి. మంచి శుభవార్తలు వింటారు. విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి. ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక తులసి చెట్టు దగ్గర దీపాన్ని అయితే వెలిగించండి. వెలిగించి 8 ప్రదక్షిణలు చేయండి. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించుకుంటాం కదండి. దానివల్ల లక్ష్మీ కటాక్షము అనేది లభిస్తుంది. అఖండ అదృష్టము వస్తుందండి. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఇక వీరికి ఈ రోజున కొన్ని అక్షింతలు అయితే పూజ గదిలో పెట్టుకోండి. కొన్ని అక్షింతలను బీరువాలో పెట్టుకోండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రము మొత్తము కూడా దూరం అయిపోతుంది. 4 దిక్కుల నుండి డబ్బు అనేది లభిస్తుంది. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మీకు ఉన్నటువంటి సమస్యలు, దోషాలు, ఇబ్బందులు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సవ్యంగా సాగిపోతాయి. ఇక రేపటి రోజున కొన్ని పూల మొక్కలు అయితే అంటే ఆ పూజ అనేది పూర్తయిన తర్వాత ఆ యొక్క అక్షింతలను అయితే అంటే పూల మొక్కల్లో చల్లండి. దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి ఇక మీకు ఉన్నటువంటి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరు ఏమైనా సరే ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి. దానివల్ల మంచి లాభాలు కట్టించుకోగలుగుతారు. ఇక వీరికి సంతానము అయితే మంచి సంతానం కలుగుతుందండి. పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వారికి అతి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఇక చిన్న చిన్న ప్రయాణాలు చేయడం అనేది మీరు జరుగుతుందండి. అందులో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇక మీకు వీలైతే రేపటి రోజున పేదవారికి ఆహారం దానం చేయండి. దానివల్ల 1,000,000 రెట్ల పుణ్య ఫలితము అనేది లభిస్తుంది. ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెడితే సర్వదేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందండి. మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది. జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఇక బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక మీ యొక్క సంపాదన విషయాలు అయితే బయట వారితో అసలు చెప్పుకోకండి. దానిపై వల్ల మీ పైన కుళ్ళు అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఇక మీరు మంచిగా బ్రతికితే అసలు ఓర్వలేనటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎస్ అండ్ కే అనేటువంటి అక్షరాల పేరున్నటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా చేయడానికి అయితే వీరు చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి వీరి ఇద్దరు వ్యక్తులతో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు చాలా అవసరం అనే చెప్పాలి. ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే శనివారం లేదంటే ఆదివారం మొదలు పెట్టుకోండి. దానివల్ల అంతా కూడా మీకు మంచి జరుగుతుందండి. మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలను అయితే అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాల్సి వస్తే వేరే రోజుల్లో
వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావండి. ఇక ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు 1, 5, 9 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి. ఇక అదేవిధంగా రేపటి రోజున సోమవారం కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివనామ స్మరణతో పాటు స్వామివారి యొక్క దర్శన భాగ్యం అయితే మీకు చాలా శ్రేష్ఠమైన ఫలితాలను ఇస్తుంది. చూస్తారు కదండి, ఈ వీడియో మీకు నచ్చితే వచ్చిన లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.